ఎన్ని రోజులంటూ నువ్వక్కడ తనిక్కడ ఇలా ఇలా మారుతూ ఉంటారు అని చెప్పాను. కానీ మేమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మీనా అనుకుంటుంది మనసులో. మరుసటి రోజు ఉదయాన్నే బాలు ట్రిప్కి వెళ్ళడానికి బయలుదేరేసరికి మీకు అర్జెంటు పని ఏదైనా ఉందా అని చెప్పాను. కానీ నీకేమైనా పని ఉందా అని చెప్పనేసరికి అవునండి, మన ఇద్దరం ఒక చోటకి వెళ్ళాలి అనగానే ఎక్కడికి అని చెప్పనేసరికి ముందు పదండి బండి తీయండి అని చెప్పాను. కానీ మీనా కాస్త గబగబా రెడీ అయ్యి వచ్చి బండి తీయమని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఎక్కడికంటే చెప్పలేదు అనగాని ముందు తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా శృతి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండేసరికి ఇలా పోనివ్వండి అలా పోండి అంటే శృతి వాళ్ళ ఇంటికా అని చెప్పనేసరికి అవునండి అని చెప్పాను. కానీ ఇప్పుడెందుకు వాళ్ళ ఇంటికి? నిన్న జరిగిన అవమానం సరిపోలేదా అనగానే కాదండి, శృతి ఇక్కడ రవి అక్కడ ఉండడం అంత బాగోదు కదా, నా వల్లే కదా గొడవ జరిగింది అనగానే నీ వల్ల కాదు, ఆ సురేంద్ర నోటి దురుసు వల్ల అని చెప్పనేసరికి ఏదైతేనో కారణం నేనే కదా, అందుకే నా వల్ల వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేద్దామని అని చెప్పనేసరికి నువ్వు వెళ్ళగానే శృతి వచ్చేస్తుంది అనుకుంటున్నావా అనగానే మన ప్రయత్నం మనం చెయ్యాలి కదండి అని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాలు ఇద్దరు కూడా వస్తారు. శృతి ఆ రోజు డబ్బింగ్ కూడా వెళ్ళదు, పైనే ఉంటుంది. పైనే ఉండడంతో బాలు మీనా రావడం చూస్తుంది శృతి. ఇదేంటి వీళ్ళొచ్చారు, బాలు మీనా ఎందుకు వచ్చారు, నా కోసమేనా అనుకుంటూ ఉంటుంది. కానీ పైనుంచి కిందకి రాదు. అప్పటికే శోభ అడుగుతుంది. అంటే శృతి శోభ పైగదికి వచ్చేసరికి పడుకుని ఉంటుంది. పడుకుని ఉండడంతో పడుకుంది అని అనుకుంటారు ఇద్దరు కూడా. కింద అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఈలోపు నమస్కారం అండి అని చెప్పనేసరికి మీరెందుకు వచ్చారు అని చెప్పాను. కానీ అది శృతిని మా ఇంటికి పంపిస్తారని అనగాని శృతిని మీ ఇంటికి పంపించాలా, ఎందుకు పంపించాలి, నన్ను అంత అవమానం చేసిన వీడుండగా శృతి ఆ ఇంటికి రాదు, వీడు ఆ ఇంటి నుంచి వెళ్ళడు కాబట్టి అందుకే శృతి కూడా ఆ ఇంటికి రాదు అని చెప్పాను. కానీ పెద్దవారు మీరే అలా అంటే ఎలాగా, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను. అంటే శృతికి ఎంతసేపు జరిగినా కానీ గొడవ గురించి ఏమీ తెలీదు. గొడవ అసలు ఎలా మొదలైందో ఏంటో ఆ విషయాలు ఏమీ తెలీదు శృతికి. సో అందుకని పైనుంచి వింటూ ఉంటుంది. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, చైన్ దొంగతనం నేను చేయలేదు, దానికి చిక్కుబడి ఉంటే తీస్తున్నాను అని. మీరు నా మాట వినిపించుకోకుండా నన్ను 1కి 10 సార్లు దొంగ అంటే నా భర్త తట్టుకోలేకపోయారు. అప్పటికే నా భర్త చాలా సహనంగా ఉన్నారు. ఎందుకంటే ఫంక్షన్లో ఎలాంటి గొడవ జరగకూడదని మామయ్య గారు నేను చెప్పడం వల్ల ఆయన చాలా సైలెంట్గా ఉన్నారండి. అప్పటికి చాలా కంట్రోల్గానే ఉన్నారు. మీరు 1కి 10 సార్లు దొంగ అని అంటున్నారు. నేను మామయ్య గారు అందరూ చెప్పి చూసాము, అయినా కానీ మీరు అదే మాట అంటున్నారు. నేనేమీ దొంగతనం చేయలేదు కదండి, నేను దొంగతనం చేసే మనిషిని కూడా కాదని మీకు తెలుసు కదా, తెలిసినా మీరు ఆ మాట అనేసరికి నా భర్త తట్టుకోలేకపోయాడు అనగానే ఏమో ఎవరికి తెలుసు, దొంగతనం చేసే బుద్ధుందో లేదో ఎవరికి తెలుసు. శృతి ఇక్కడ ఉండిపోతే తన నగలన్నీ కూడా ఇక్కడికే వచ్చేసాయి కదా, ఇక్కడే ఉండిపోయాయి. తనను మాయ చేసి మచ్చిక చేసుకుని తన దగ్గర నగలు తీసుకోవడానికి నీకు అవకాశం కుదరట్లేదని శృతిని పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి వచ్చావేమో అని చెప్పనేసరికి అలా అని కాదండి, నాకు దేని మీద అంత ఆశ లేదు. శృతి ఇక్కడుంది, రవి ఎక్కడున్నాడు, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఒకచోటే కదా ఉండాలి. అందుకే శృతికి ఏదో రకంగా నచ్చ చెప్పి శృతిని మా ఇంటికి తీసుకువెళ్దామని అనే వచ్చాను అనగానే శృతిని మీ ఇంటికి తీసుకెళ్తావా, మీ ఇంటికి శృతిని తీసుకెళ్లే ఉద్దేశమే ఉంటే మేము ఎంత చేయడం ఎందుకు, శృతిని పుట్టింట్లో ఉంచడం కోసమే ఎంత ప్లాన్ చేసి మరీ అక్కడ గొడవ చేశాను, లేదంటే నీ మీద గొడవ చేయవలసిన అవసరం నాకేంటి అని చెప్పి ఇంకా సురేంద్ర కాస్త ఆ కంగారులో నోరు జారుతారు. ఏంటి ప్లాన్ చేశా అని చెప్పాను. కానీ అవును మరి, లేకపోతే మీ ఆవిడేమన్నా దొంగతనం చేసే మనిషి కాదన్న విషయం నాకు తెలీదా, తెలిసిన 10 సార్లు నిన్ను రెచ్చగొట్టడం కోసమే అలా మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడే నువ్వు రెచ్చిపోయావు కాబట్టి హ్యాపీగా గొడవ చేశావు. నువ్వు నా మీద చేసుకున్నందుకు నాకు ఒకందుకు బాధగా ఉన్నా ఒకందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే దాన్ని సాకుగా చూపించే కదా నా కూతురు ఇక మీదట ఇక్కడే పుట్టింట్లోనే ఉండేటట్టు చేస్తాను అని చెప్పనేసరికి డాడీ అంటూ గట్టిగా పిలుస్తుంది శృతి.
పిలిచేసరికి శృతి వంక చూస్తారు. శృతి పడుకుంది అని చెప్పావు కదా అనగానే, నేను చూసినప్పుడు పడుకునే ఉందండి అని చెప్పాను. కానీ బాగుంది డాడీ, చాలా బాగుంది. కూతుర్ని పుట్టింట్లో ఉంచేయడం కోసం మరొక ఆడపిల్ల మీద దొంగనే మచ్చ వేస్తారా? అసలు మీనాయే లేకపోయి ఉంటే ఆ రోజు మీ కూతురు ఇలా మీ కళ్ళ ముందు ఈరోజు ఇలా సంతోషంగా ఉంటుందా? ఆ రోజే గనక మీనా ధైర్యంగా వచ్చి ఆ సంజు యాసిడ్ పోయబోతే వాడి నుంచి నన్ను కాపాడింది కాబట్టి నేను సేఫ్గా ఇంత హ్యాపీగా తిరుగుతున్నాను. అలాంటి అమ్మాయి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక తనని కూడా మీ కూతురులాగే చూడాల్సింది పోయి ఒక ఆడపిల్లను పట్టుకుని అంతమందిలో దొంగ అని నింద వేస్తారా? పైగా బాలు కొడితే దాన్ని కూడా తప్పుగా నాకు చెప్పి నన్ను ఆ కుటుంబం నుంచి విడదీయాలనుకుంటారా అని చెప్పనేసరికి, ఇదంతా నీ మంచి కోసమే కదా చేశాం బేబీ, నువ్వు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నావు కదా అని చెప్పాను. కానీ నేను చెప్పానా మమ్మీ, నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏదో ఒక గొడవ చేసి ఇక్కడికి తీసుకువచ్చేసేయండి అని నేను చెప్పలేదు కదా. నేను ఆ ఇంట్లోనే సంతోషంగా ఉన్నాను. మీనా, రవి, అంకుల్, ఆంటీ, రోహిణి, మనోజ్ అందరితో పాటు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఎక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే ఎక్కువ ఇష్టం. రవి వచ్చేమనగానే నేను వెళ్ళిపోయేదాన్నే. కానీ మిమ్మల్ని బాలు కొట్టాడని ఒకే ఒక్క కారణం చేత ఇంతసేపు బాలు మీదే నాకు చాలా కోపంగా ఉండేది. కానీ అస్సలు విషయం తెలిసాక అప్పుడు అర్థమవుతుంది బాలు మిమ్మల్ని కొట్టడంలో తప్పు లేదు అని. కావాలని గొడవ పెట్టుకుని మీనా మీద దొంగతనం నింద మోపుతారా? అదే సమయానికి నేను అక్కడ ఉండుంటే గొడవ జరగకుండానే మీనా మీద దొంగతనం మోపినందుకు మిమ్మల్ని అసలు ఊరుకునేదాన్నే కాదు. మీనా నా నగల కోసం ఆశపడి ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చిందా? మీనాకు నేను ఎంతో ప్రేమగా ఇచ్చినా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోదు. అంత ఆత్మాభిమానం మీనాకు. అలాంటిది మీనా మీద ఇంత తప్పుడు నింద వేస్తారా? దొంగతనం నింద వేసి దొంగ అంటూ అందరి ముందు చెప్తారా? పాపం మీనా ఎంత బాధపడి ఉంటుందో. సారీ బాలు, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు ప్రతి ఒక్కరిని కొడతావు కదా, అదే ఉద్దేశంతో మా డాడీని కొట్టావు అనుకున్నాను. నిజానికి అసలు ఏం జరిగిందనేది నేను అక్కడ వినలేదు. వింటే సరిపోయేది, తప్పెవరిది అనేది తెలిసుండేది అనగానే బేబీ అని చెప్పాను. కానీ ఏంటి మమ్మీ, తప్పు చేసింది మీరైతే నా మీద కేకలు వేస్తారేంటి? నా కోసం వచ్చిన వాళ్ళ మీద కేకలు వేస్తారేంటి? మీనా నా సొంత అక్క లాంటిది. అలాంటిది మీనా మీద దొంగతనం నింద మోపితే చూస్తూ ఊరుకుంటానా? నేనైనా ఊరుకునేదాన్ని కాదు. వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు. ఒక్క నిమిషం మీనా అంటూ గబగబా శృతి పైకి వెళ్ళి తన లగేజీ తీసుకుని గబగబా కిందకి వచ్చేస్తుంది. ఏంటి శృతి అంటే, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా అని చెప్పాను. కానీ వెళ్ళిపోతున్నాను మమ్మీ, మీలో మార్పు వచ్చేంత వరకు నేను ఇంటి గడప తొక్కను. మీరు నన్ను ఏం చేసినా ఎలా ఇక్కడికి రప్పించాలని చూసినా నేను మాత్రం రాను. నేను రవి ఎక్కడుంటే అక్కడే ఉంటాను. రవి కోసం సంతోషంగా ఉంటాను అంతే తప్ప ఇక్కడ ఉంచి రవిని ఇబ్బంది పెట్టలేను. రవికి వాళ్ళ అమ్మన్న, వాళ్ళ నాన్నన్న, వదిన, అన్నయ్య వీళ్ళందరూ అంటే రవికి ప్రాణం. అలాంటి రవిని వాళ్ళ నుంచి దూరం చేసి తనను నేను బాధ పెట్టదలుచుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి గొడవలు మాత్రం చెయ్యకండి. ఇంతమందిలో చెప్తున్నాను పద మీనా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మీనా, బాలుతో పాటు శృతి బయలుదేరి వచ్చేస్తుంది. ఇదేంటండి, మనం ఇంత ప్లాన్ చేసి శృతిని ఇక్కడ ఉంచితే శృతి ఏంటి అలా వెళ్ళిపోతుంది అనగానే, మనం ప్లాన్ చేసాం కానీ శృతి ఏమీ అక్కడ ఉండలేను అని చెప్పలేదు కదా, అందుకని తను నిజం తెలియడంతో వెళ్ళిపోయింది. ఇంకా మనకు శృతి మన దగ్గరికి రాదు అని చెప్పనేసరికి ఇంకా శృతి, మీనా, బాలు చాలా థ్యాంక్స్ శృతి అని చెప్పాను. కానీ నాకు ఇదంతా తెలీదు మీనా, తెలుసుంటే నేను అస్సలు ఊరుకునేదాన్ని కాదు అనగాని, అందుకే శృతి నీకు విషయం తెలియకే నువ్వు సైలెంట్గా ఉన్నావు. జరిగిన విషయం నీకు చెప్పి నీ మనసు మార్చి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను. మేము చెప్పకపోయినా అసలు విషయం ఏంటో మీ నాన్నగారి నోటి వెంట బయట రావడంతో నువ్వు విని నిజం తెలుసుకున్నావు అని చెప్పి మీనా కాస్త చాలా సంతోషపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.